ఖమ్మంలోని అంకుర ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండెపోటుతో 4 ఏళ్ల బాలుడు ప్రణవ్ తేజ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఇక మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మృతుడు మరిబెడ మండలానికి చెందిన ప్రణవ్ తేజ్ గా పోలీసులు చెబుతున్నారు. ఖమ్మంలోని అంకుర ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండెపోటుతో 4 ఏళ్ల బాలుడు ప్రణవ్ తేజ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఇక మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మృతుడు మరిపెడ మండలానికి చెందిన ప్రణవ్ తేజ్ గా పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఆసుపత్రుల నిర్లక్ష్యంతో అటు బాబు చనిపోయేటట్టు కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రి ముందు ఆందోళన తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. అయితే మహబూబ్ నగర్ జిల్లా మరిపేడ మండలం ఎచ్చెర్ల గ్రామానికి చెందినటువంటి 4 సంవత్సరాల బి ప్రణవ్ తేజ అనే చిన్నారిని గ్రామంలో ఏదైతే ఎడ్ల బండిపై నుంచి పడి చేతికి చిన్న దెబ్బ తగిలిందని ఏవైతే ఆసుపత్రికి చేర్పించారు. అయితే బాబుకు చికిత్స అందిస్తున్నటువంటి ఖమ్మం నగరంలోని అంకుర హాస్పిటల్లో నిన్నటి నుంచి చికిత్స అయితే అందిస్తున్నారు. ఒక్కసారిగా బాబుకి కార్డియో పల్మనరీ అరెస్ట్ జరిగినట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. దీంతో బాబు ప్రణవ్ మృతి చెందినట్లు కూడా డాక్టర్లు కుటుంబ సభ్యులకు అయితే తెలియజేశారు. అయితే బాబుకి ఒక్కసారిగా గుండెపోటు రావడం ఏంటి కుటుంబ సభ్యులు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహంతో కూడా ఆసుపత్రి ఎదుట కూడా బంధువులు అయితే ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడంటూ హాస్పిటల్ ముందున్నటువంటి కుండీలు కావచ్చు అద్దాలను అయితే పగలగొట్టే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అంకుర హాస్పిటల్ యాజమాన్యం కూడా అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా కుటుంబ సభ్యులను సమాధానించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యాజమాన్యం మాత్రం తమ నిర్లక్ష్యం లేదంటూ చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు యాజమాన్యాల మధ్య అయితే కొంత కాగి కుదిర్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే పోలీసులకు ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తుగా ఆసుపత్రి ముందుకు భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప ఏదైతే బాబు మృతి చెందాడని చెప్పేసి అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆసుపత్రిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం అక్కడ అంటే యాజమాన్యం మధ్య అటు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుర్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. శాలిని, అలాగే ఉపేందర్, అక్కడ పోలీసులు ఏమంటున్నారు ప్రజెంట్? సిచ్యువేషన్ అక్కడ మాత్రం అంటే బాబు అంటే వైద్యులు మీరు తీసుకొచ్చినప్పుడు కరెక్ట్ గానే ఉంది. వైద్యులు అందిస్తుంటే అంటే వైద్యం అందిస్తున్న నేపథ్యంలోనే బాబుకి ఏదైతే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి గుండెపోటు వచ్చిందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారో ఆ నేపథ్యంలోనే బాబు చనిపోవడం జరిగిందని చెప్పేసి అయితే అటు అంటే పోలీసులు కూడా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా అంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు సక్రమంగా ఉన్న బాబు ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడం ఏంటి, ఇదంతా అక్కడ సరైన వైద్యం అందించకనే మా బాబు చనిపోయాడని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా అంటే మీకు తగిన న్యాయం జరిగే విధంగా కూడా మేము చూస్తాము. ఇక్కడ గందరగోళ పరిస్థితులు చేయొద్దు, ఏదైనా గొడవలు చేయొద్దు అని చెప్పేసి అయితే పోలీసులు సముదాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు యాజమాన్యం కూడా వారితో మాట్లాడేందుకైతే కొంత సంసిద్ధతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ కొంత సద్దుమణిగిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. చాలని రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.